హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మెమరీ కార్డ్స్కి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మెమరీ కార్డ్స్పై ఉండే సింబల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఏదైనా కొత్త మెమరీ కార్డు కొందాం అనుకున్నా, ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా మెమరీ కార్డు ఉన్నా, ఈ వివరాలు మీకు బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ చేశాను అనుకున్నా కానీ కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో వల్ల మీకు ఒక పాయింట్ అన్నా కొత్తగా తెలిసింది లేదో కూడా కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఒక మెమరీ కార్డ్ ఫోటో ఓపెన్ చేసి ఉంచడం జరిగింది. మీరు ఈ మెమరీ కార్డ్ మాత్రమే కాదు, ఏ బ్రాండ్ మెమరీ కార్డ్ తీసుకున్నా కానీ ఇంచుమించుగా ఇలాంటి సింబల్స్ మీకు మెమరీ కార్డ్స్ పై కనిపిస్తాయి. ఇది నార్మల్ ఎస్డి కార్డ్, ఈవెన్ మైక్రో ఎస్డి కార్డ్ తీసుకున్నా కానీ మీకు ఇలాంటి సింబల్స్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ కోసం మాత్రమే తీసుకున్నాను, మీరు ఎనీ బ్రాండ్ తీసుకోవచ్చు. ఇంచుమించుగా ఇలాగే వివరాలు ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ముఖ్యంగా మనకి మెమరీ కార్డ్ పై సైజ్, స్పీడ్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. కానీ మీరు గమనించారో లేదో, మనకి కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, SDHC అని ఉంది. మ్యాక్సిమం అన్ని మెమరీ కార్డ్స్ పై కూడా ఇలాంటి ఒక సింబల్ ఉంటుంది. కానీ ఇక్కడ రెండు సింబల్స్ ఉంటాయి. ఒకటి SDHC, మరొకటి SDXC. ఈ రెండింటికి పెద్ద తేడా లేదు. ఇది స్పీడ్ని కూడా డినోట్ చేయదు. SDHC అని ఎందుకు చూపిస్తుందంటే, మీకు 32 GB వరకు ఉండే మెమరీ కార్డ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ SDHC అని మాత్రమే చూపిస్తాయి. ఒకవేళ 32 GB కన్నా ఎక్కువ మెమరీ కార్డ్ అయితే అక్కడ మనకి SDXC అని ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. చూస్తున్నారు కదా, నేను 64 GB మెమరీ కార్డ్ తీసుకున్నాను. 32 GB కన్నా ఎక్కువ మెమరీ కార్డ్ కాబట్టి ఇక్కడ మనకి SDHC అని లేదు, SDXC అని ఉందన్నమాట. మెయిన్ మనకి ఇదే డిఫరెన్స్, అంతకుమించి ఇంకేం లేదు. అయితే మీరు చాలా రోజులుగా లేకపోతే చాలా సంవత్సరాలుగా ఒక సింబల్ అయితే మాత్రం మెమరీ కార్డ్స్ పై కామన్గా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి C అని ఉంది, మధ్యలో 10 అని ఉంది. చాలా మందికి Cలా కాకుండా సర్కిల్లా కూడా కనిపించవచ్చు. ఎందుకంటే మెమరీ కార్డ్స్ మైక్రో SD కార్డ్స్లో స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అది అక్కడ Cలా కాకుండా సర్కిల్లా కనిపిస్తుంది. ఆ లోపల మనకి 2, 4, 6, 10 ఈ విధంగా సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఈ నంబర్స్ మనకి స్పీడ్ని డినోట్ చేస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే 10 అని ఉంది, అంటే ఈ మెమరీ కార్డ్ అట్లీస్ట్ 10 MBPS స్పీడ్ని మనకి ప్రొవైడ్ చేయగలదు. అయితే మీరు అడగొచ్చు, ఇక్కడ 10 MBPS మాత్రమే పనిచేస్తే ఇక్కడ 150 MBPS అని ఎందుకు చూపించారు అని. ఇక్కడ మనకి క్లాస్ 10 MBPS అని చెప్పడానికి కారణం ఏంటంటే, వర్స్ట్ కేస్ సినారియోలో అంటే తక్కువలో తక్కువ అట్లీస్ట్ 10 MBPSలో అయినా కానీ ఇది మెమరీ కార్డ్ పనిచేస్తుంది. ఆ పైన ఎంతైనా కానీ మీ మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిన స్పీడ్ వరకు పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పినట్టు 2, 4, 6, 10 ఉంటాయి. అంటే 2 MBPS, 4 MBPS, 6 MBPS, 10 MBPS. ఇది కాకుండా ఇక్కడ మీకు U3 అని కనిపిస్తుంది. ఇది ఒక ప్రొఫెషనల్ మెమరీ కార్డ్ కాబట్టి ఇక్కడ మనకి హై స్పెక్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ U3 అని ఇక్కడ కనిపిస్తుంది, కానీ నార్మల్గా మనం కొనే మెమరీ కార్డ్స్ పై U1 అని ఉంటుంది. ఇక్కడ U1 ఇంకా U3 ఈ రెండు కూడా మనకి స్పీడ్స్ని డినోట్ చేస్తాయి. U1 అంటే మనకి క్లాస్ 10తో సమానం, మనకి 10 MBPS అట్లీస్ట్ స్పీడ్ వస్తుంది. కానీ U3 అని ఉంటే గనక మనకి అట్లీస్ట్ 30 MBPS స్పీడ్లో డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 30 MBPS అట్లీస్ట్ స్పీడ్ వస్తుందని చెప్పినప్పటికీ కూడా మీ మ్యానుఫ్యాక్చరర్ ఎక్కువ స్పీడ్ ఇస్తే ఎక్కువ స్పీడ్ వస్తుంది. కానీ 30 MBPS కన్నా తక్కువలో అయితే మాత్రం ఈ మెమరీ కార్డ్ పనిచేయదు. అలా చేస్తుందంటే మీ డివైస్ లేదా మీ మెమరీ కార్డులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. ఇక్కడ మరొక డౌట్ మీకు రావచ్చు, ఇక్కడ క్లాస్ 10 అట్లీస్ట్ 10 MBPS అని చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ U3 అట్లీస్ట్ 30 MBPS చెప్పుకున్నాం అని. యాక్చువల్గా మనకి ఇక్కడ రెండు స్పీడ్ క్లాసెస్ డినోట్ చేయడానికి కారణం ఏంటంటే, క్లాస్ 10 అనేది ఓల్డ్ బస్ సిస్టమ్ ఉపయోగించే డివైసెస్కి అన్నీ కూడా అప్లై అవుతుందన్నమాట. కానీ మీ డివైస్ లేదా మీ కార్డ్ రీడర్ UHS డేటా బస్ స్పీడ్ని సపోర్ట్ చేసినట్టయితే అట్లీస్ట్ మీకు 30 MBPS స్పీడ్ వస్తుంది. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న డివైస్ UHS డేటా బస్ని సపోర్ట్ చేయనట్టయితే అది 10 MBPSకి డ్రాప్ అయిపోతుంది. అందువల్ల మనకి ఈ విధంగా రెండు స్పీడ్ క్లాసెస్ చూపించడం జరిగింది. ఈ రెండింటికి తేడా ఒకటి పాత డేటా బస్ని యూజ్ చేస్తుంది, మరొకటి కొత్త డేటా బస్ని UHS డేటా బస్ని డినోట్ చేస్తుంది అనమాట. ఇక మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి మరొక సింబల్ కనిపిస్తుంది, 2 అని ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు ఇది ప్రొఫెషనల్ మెమరీ కార్డ్ కాబట్టి మనకి ఇక్కడ 2 అని కనిపిస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 అని కనిపిస్తుంది. నార్మల్గా అయితే 1 అని ఉంటుందన్నమాట. అయితే ఇది కూడా UHSకి సంబంధించిందే, కానీ ఇది స్పీడ్ క్లాస్ని డినోట్ చేయడం లేదు, మోడ్ని డినోట్ చేస్తుంది. అంటే UHS మోడ్ 1 2 అనేది ఇక్కడ మనకి డినోట్ చేస్తుంది అనమాట. ఇక్కడ 1 అని ఉంటే కనుక మనకి స్పీడ్ కొంచెం తగ్గుతాయి, 2 అని ఉంటే కనుక చాలా హై స్పీడ్స్ వస్తాయి. నార్మల్గా మనం యూజ్ చేసే కార్డ్స్కి అయితే ఇది అవసరం లేదు. ప్రొఫెషనల్ కార్డ్స్, అందులోనూ 4K, 8K ఇలాంటి వీడియోస్ ఏమైనా రికార్డ్ చేసేటప్పుడు మనకి 2 ఉపయోగపడవచ్చు, లేకపోతే 1 సరిపోతుంది. అయితే ఒక ఫిజికల్ డిఫరెన్స్ కూడా ఉంటుంది UHS 1 ఇంకా UHS 2కి. అదేంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా,
రెండు ఒకే సైజ్ మెమరీ కార్డ్స్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ కాంటాక్ట్ పాయింట్స్లో చేంజ్ కనిపిస్తుంది. ఫస్ట్ కార్డులో మీరు గమనించినట్టయితే కేవలం మనకి ఒకే రో కాంటాక్ట్ పాయింట్స్ ఉన్నాయి. కానీ మీరు సెకండ్ మెమరీ కార్డులో గమనించినట్టయితే మనకి 2 రోస్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ది UHS-1 బస్ మోడ్ను ఉపయోగిస్తుంది, సెకండ్ది UHS-2 బస్ మోడ్ను ఉపయోగిస్తుంది. ఈ విధంగా ఎక్కువ కాంటాక్ట్ పాయింట్స్ అవి ఉంటాయి కాబట్టి UHS-1 మెమరీ కార్డ్స్ కన్నా UHS-2 మెమరీ కార్డ్స్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ ఆ స్పీడ్స్ అనేవి మీరు కొనే మెమరీ కార్డుని బట్టి ఆ మెమరీ కార్డ్ స్పెక్స్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు మనం చూసిన సింబల్స్ కాకుండా మరొక సింబల్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, A1 అని ఉంటుంది. ఇక్కడ A1 లేదా A2 ఉంటుందన్నమాట. ఈ A1 లేదా A2 యాప్ పెర్ఫార్మెన్స్ని మనకి చూపిస్తాయి. A1 కన్నా A2 స్పీడ్ చాలా బాగుంటుంది. అంటే మీరు యాప్స్ ఏమైనా కానీ మెమరీ కార్డులో స్టోర్ చేసినట్టయితే అవి స్పీడ్గా పనిచేయాలి, స్పీడ్గా ఓపెన్ అవ్వాలి, పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగుండాలి అనుకుంటే మీరు A2 మెమరీ కార్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. నార్మల్ స్పీడ్స్ కోసం A1 అయినా సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈ సింబల్స్ అన్నీ కూడా మనకి స్పీడ్స్ని మన అవసరాన్ని బట్టి మనకు ఆ మెమరీ కార్డ్ కరెక్ట్గా ఉపయోగపడుతుందా లేదా అనే విషయాన్ని తెలియజేయడం కోసం మాత్రమే సింబల్స్ అనమాట. అయితే ఈ A1, A2 కాకుండా మరొక సింబల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు V30 అని కనిపిస్తుంది. V30 అనేది మనకి వీడియో పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ మనకి V30 అని చూపిస్తున్నారు కాబట్టి ఇది 30 MBPS వరకు వీడియో రికార్డింగ్ చేయగలదు. చాలా డివైసెస్ని మీరు చూడొచ్చు 4K, 8K రికార్డింగ్ కూడా చేస్తాయి. అలాంటప్పుడు మీ డివైస్ లేదా మీరు వీడియో రికార్డ్ చేస్తున్నారు కదా, ఆ పర్టికులర్ వీడియోకి ఎంత స్పీడ్లో డేటా రికార్డ్ అవ్వాలి అనే విషయం మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. 4K వరకు అయితే మీకు V60 వరకు కూడా సరిపోతుంది. అంటే 60 MBPS వరకు కూడా మీరు డేటా రైట్ చేసుకోవచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ స్పీడ్స్ కావాలనుకుంటే మాత్రం మీరు V90 కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఎవరెవరైతే ఎక్కువగా వీడియో రికార్డింగ్స్ అవి చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ V30, V60, V90 అనేవి ఈజీగా అర్థమవుతాయి కాబట్టి ఈ విధంగా చూపించడం జరిగింది. చూసారు కదా, మనం మెమరీ కార్డ్స్ పై ఉండే వేరు సింబల్స్ చూసా, అవి ఎందుకో కూడా తెలుసుకున్నాం. SDHC, ఇంకా V30, ఇవి కాకుండా U1, U3, క్లాస్ 2, 4, 6, 10, అవి కాకుండా UHS బస్ మోడ్స్. ఈ విధంగా రకరకాలుగా మెమరీ కార్డ్స్ పై సింబల్స్ ఉంటాయి. ఇంకా నేనేమైనా డీటెయిల్స్ మిస్ చేశాను అనుకుంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి, వీలైనంత తొందరగా నేను ఆన్సర్ చేస్తాను. ఇక ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.